అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల నిబద్ధతతో వ్యవహరించి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాబోయే విచారణలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ముందు ఏపీ వాదనలను బలంగా వినిపించాలని కోరారు. కృష్ణా నదిలో 763 టీఎంసీల నీటిని తమకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. కేఆర్ఎంబీ అంగీకరిస్తే రాష్ట్రం తీవ్ర అన్యాయానికి గురవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు KWDT2 ముందు తన తుది వాదనలను సమర్పించి అన్యాయమైన పునర్విభజనను నిరోధించాలని లేఖలు తెలిపారు. అంతేకాకుండా రాయలసీమ ప్రాజెక్టుల పట్ల తెలుగుదేశం పార్టీ వైఖరిని జగన్ లేఖలో ఎత్తి చూపారు. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు పనిచేశారని, ఆ సమయంలోని ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పనులు ప్రారంభమయ్యాయంటూ గుర్తు చేశారు. ఈ పరిణామం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హక్కులను తీవ్రంగా దెబ్బతీస్తుందని అప్పటి ప్రతిపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారని, అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోదలేదని తెలిపారు. ఇక టీడీపీ ప్రభుత్వ నిజాయితీ లేని వైఖరి కారణంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కర్ణాటకకు ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిందన్నారు. 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కృష్ణానదీ జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు వదులుకుందని లేఖలో పేర్కొన్నారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని ఆరోపించారు జగన్. ఇక దీనిలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలని తెలిపారు. ఇక ఈ కీలక సమయంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రం పట్ల నిబద్ధతను చూపించాలన్నారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడాలని కోరారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీ నికర నీటిలో 1 టీఎంసీ అయినా కోల్పోయే పరిస్థితి తలెత్తినా దానికి టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని లేఖలో జగన్ డిమాండ్ చేశారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.